రాత్రి నాకు ఒక అందమైన కల వచ్చింది. ఒక అందమైన అమ్మాయి నన్ను గట్టిగా హగ్ చేసుకొని నాకు ఐ లవ్ యూ చెప్పిందంట. అది కళ. అది కల అని నాకు కూడా తెలుసు కానీ ఆ కళని ఎలాగైనా నిజం చేద్దామని ఫిక్స్ అయిపోయినా. మన ఫేస్కి ఎలాగా అమ్మాయిలు పడరు కాబట్టి చేతబడి నేర్చుకుందామని ఫిక్స్ అయిపోయినా. చేతబడి నేర్చుకునే ముందు కాలేజీలోకి ఎంటర్ అవ్వాలంటే ఇన్సెట్ ముఖ్యం కాబట్టి ఇన్సెట్ వేసుకుందామని వచ్చేసినాను. అన్నట్టు చేతబడి నేర్చుకుంటానని చెప్పినాను కదా, ఇదిగోండి ఇదే ఆ మంత్రాల పుస్తకము. మా కాలేజ్ లైబ్రరీలో ఉంటుంది. మంత్రాలు నేర్చుకుందాం అనుకున్నా గానీ అది అంతా ఇంగ్లీష్లోనే ఉంది. మనకేమో ఇంగ్లీష్ రాదు. అందుకే బుక్ తీసి పక్కన పెట్టేసినాను. ఇంకా నేర్చుకుందామంటే చదివే కాదు, చేతబడి కూడా రావడం లేదు. అందుకే 2 చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాను. ఇంకా హాస్టల్కి వచ్చి చూస్తే నేను ఆర్డర్ పెట్టిన బ్యాగ్ వచ్చేసింది అనమాట. నీట్గా పద్ధతిగా ఊపుదామంటే మా శంకు బోయ్ వచ్చేసి కుక్కలాగా మీద పడి సింపేశాడు. ఇంకా మా చెప్పరు మగాడైతే ఈరోజు కాలేజీకి రాలేదు. కాలేజీకి ఎందుకు రాలేదురా అని అడిగితే వాళ్ళ పిల్లలు నిండిందంట. అందుకే డెలివరీ చేయడానికి వీడు ఆగిపోయినాడంట. ఇంక నెక్స్ట్ మేము గ్రీన్ టీ తాగడానికి అయితే వెళ్ళిపోయాము. హరిగడ్ వచ్చేసి ముఖం ఉమ్మని పెట్టుకొని ఉన్నాడు. అందుకని ఉమాగడ్ వచ్చేసి దీంట్లో ఏ పురుగు కరిసిందిరా అని గూగుల్లో ఫోటోలు కొట్టి మరీ చూపిస్తా ఉన్నాడు. అసలు మా ఉమ్మగాడు ఎంత గొప్పవాడు అంటే గ్రీన్ టీ మొత్తం తాగేసి దీంట్లో చక్కెర వేయలేదేంట్రా అని అడుగుతున్నాడు. అంత గొప్పడు మావాడు. ఉమాగాడు ఇలా కాదురా అని చెప్పేసి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలరా అని చేతినైతే లైటర్ తో కాల్చినాడు. పాపం చెయ్యి అయితే కాలిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ టైం వేస్ట్ చేయడానికి మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.